టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఝాన్సీ అంటే నువ్వేనా? అడుగుతున్నారు కదా, చెప్పు. ఎంత ఫైర్ ఉందంటే ఖచ్చితంగా నువ్వే ఝాన్సీవి. నేనెవరో తెలుసా? ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఒకటి, డైమండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి రవిచంద్రని. ఈ సిటీలో నా గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలా అనుకోవడం మీ అహంకారం. మీరు అత్యంత ధనికులు అయి ఉండొచ్చు, కోట్లు సంపాదించొచ్చు, కానీ అందరికీ తెలియాలని లేదు కదా. అయినా మీకు నాతో ఏం పని? గౌతమ్ ఉన్నాడు కదా, అదే నీ లవర్. వాడు నా కొడుకును అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుని వెళ్తున్నాడు. వాడు కోర్టుకి వెళ్ళకూడదు. నా కొడుకును తీసుకొచ్చి నాకు అప్పగించమని నువ్వే చెప్పాలి. వాడిప్పుడు కోర్టుకు వెళ్తే నా కొడుకు భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నీ లవర్కి ఫోన్ చేసి ఇప్పుడే ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పు. అలా చెప్పకపోతే నీ ప్రాణానికి ప్రమాదం. నాకు ఇప్పుడు అర్థమైంది. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రవిచంద్ర గారు నన్ను వెతుక్కుంటూ నా కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారో అని. అర్థమైంది కదా. ఇంకా లేట్ చేయకుండా నీ లవర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసేయ్. చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే ఆన్ స్పాట్ మీ ఫోటోలకు దండలు వేసేస్తా. చూడండి, ప్రాణం పోయినా మీ బెదిరింపులకి భయపడి నేను ఆ పని చేయను. కొడుకు డబ్బు అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి బుద్ధి లేకుండా వాణ్ణి వెనకేసుకొస్తున్నారా? మీ కొడుకు ఒక తప్పు చేస్తే మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి ఇంకో తప్పు చేస్తున్నారు. నేను ఒక అడ్వకేట్ని. ఇలా వచ్చి నన్ను బెదిరించారు అని మీపై కోర్టులో కేసు వేశాను అంటే మీరు కూడా మీ కొడుకుతో పాటు జైల్లో ఉంటారు. నేను ఆ పని చెయ్యక ముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి రెచ్చిపోతున్నావు? అమ్మాయి కదా అని సాఫ్ట్గా చెప్తుంటే ఏంటి మరీ రెచ్చిపోతున్నావు? నీ ఒంటి మీద నల్లకోటో నీ లవర్ ఒంటి మీద యూనిఫామ్ ఉందని వాటిని చూసుకొని విర్రవీగుతున్నావా? అవి రెండు లేకుండా చేసేసి మీ ఇద్దరి ప్రాణాల్ని గాల్లో కలిపేస్తాను. చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్కి ఫోన్ చేసి నా కొడుకుని ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పు. అలా చెయ్యకపోతే నీ ప్రాణాన్ని ఇక్కడే ఈ క్షణమే తీసేస్తాను. నువ్వు ఏం చేసినా సరే నేను మాత్రం గౌతమ్ గారికి కాల్ చేసి చెప్పను. చెప్పే ప్రసక్తే లేదు. నీ కొడుకు ఎంత క్రిమినల్లో నాకు తెలుసు. ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దారుణంగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. నా ప్రాణాల కోసం భయపడిపోయి ఆ అమ్మాయిలిద్దరికీ నేను అన్యాయం చేయను. నాకు మళ్ళీ మళ్ళీ అడగడం ఇష్టం ఉండదు. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు. బయలుదేరి ఇక్కడి నుంచి.
ఎక్కడికి బయలుదేరేది? ఝాన్సీ మేడం, చెప్పు. ఝాన్సీ గౌతమ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. వంశీ, ఈ విషయం మనం ఎలాగైనా సరే బాబాయ్కి చెప్పాలి. బయటికి వెళ్దాం, పద పద. మీరు నన్ను చంపాలని ట్రై చేసినా నేను చెయ్యను చెయ్యను చెయ్యను